నిజాయితీగా జీవించిన వాళ్ళందరూ, ముఖ్యంగా రైతులు, పద్మశాలి, నేత కార్మికులు అందరూ కూడా వలసలు, మరి ఎన్ని వలసలు పోయి వలసల వల్ల ఎంతమంది చనిపోతున్నారు? భయంకరమైన పరిస్థితి. అంటే భూమిలో బాధే అవకాశం కూడా లేని పరిస్థితి వాళ్ళకు వలస. ఒక మహబూబ్నగర్ జిల్లా నుంచి లక్షల మంది ఎందుకు వలస పోవచ్చు ఈ ప్రాంతంలో? ఇటువంటి ఉద్యమం ఖచ్చితంగా చిరంజీవి గారు చెప్పింది ఏంటంటే, ఉద్యమాన్ని సక్రియంగా నడపలేదు. ఆ ఉద్యమం నడుపుతున్న క్రమంలో వచ్చిన ఉద్యమ సంఘాలు రాను 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 మరి ఎందుకు అంత ఉదారంగా ఎందుకు ఉన్నాయి? ఏ జాతులైతే స్వచ్ఛందంగా ఫామ్ అయ్యి ఇవాళ నెటిజన్ ఫోరం, ఆజాద్ ఫోర్స్, బ్లాక్ వాయిస్ ఫామ్ అయినటువంటి సంస్థలను, ఆ జాతులను కూడా అందులో ఈ జాతు నాయకత్వం వహించే వాళ్ళు అంటే అవకాశం వస్తుంది. అంటే తెలంగాణ విద్యావంతుల వేదిక ఏర్పాటైంది. ఇవన్నీ వాటికి మరి మీరు బలోపేతం చేసి ఉద్యమం చేయనుంది. ఈ జాతు స్వచ్ఛందంగా ఊర్లను, మండలంలో, జిల్లాలను, రాష్ట్ర స్థాయిలో ఫామ్ అయిన జాతులన్నింటినీ మాయని చెప్పేసి ఓవర్ నైట్ ఎవడు ఈ జాతుల ఫామ్ ఎవడు దిగల. పైన పైన అంటే టాప్ డౌన్ అప్రోచ్ మీద, అంటే తెలంగాణ ఆకాంక్ష మనలో ఉన్నది కాబట్టి ఈడ నలుగురు మన ఎవరి హాల్ నర్సంపల్లి ఫిలిం నగర్ దగ్గర ఉన్న రామకృష్ణ సురవరం ప్రతాపరెడ్డి హాల్లో కూర్చుంటే అక్కడ ఫామ్ అయినంటే ఈ టెలివిజన్ చూపించినాయంటే అన్ని జాతులు మన కోసం పోరాడుతున్నారు కదా అని అనివార్యంగా ఆ జాతి నాయకత్వం కిందకు వచ్చినాయి. మరి వచ్చిన జాతి నాయకత్వం డాక్టర్ సార్ చెప్పాడు, మరి ఎటుపోయింది నాయకత్వం? నిజాయితీగా తెలంగాణ రాష్ట్ర సాధన నిలబడి ఉంటే ఏ రాజకీయ పార్టీ ప్రమేయం ఇందులో అవసరం లేదు. ప్రతి రాజకీయ పార్టీని గడగడలాడించగలుగుతుంది. అంటే ఈ జాక్ ఏదైతే ఏర్పడదో అదే మనకు ద్రోహం చేసింది తెలంగాణ. ఇన్ని సంవత్సరాలు పట్టేది కాదు దయచేసి. కాబట్టి దీన్ని మనం గుర్తించాలి. ప్రజల హక్కులను కాలరాసింది, కానీ తెలంగాణ ప్రజలకు ఆకాంక్ష ఇన్ని సంవత్సరాల ఉద్యమం. అది ఇవాళ కాదు. రచయితలు, కళాకారులు, ఉద్యమకారులు ఎంతో మంది త్యాగాలు చేసినారు. సాంస్కృతిక ఉద్యమం వచ్చింది, ఇవన్నీ కూడా మనం ఇంతవరకు ప్రస్తావన చేసినాం. ఆ ఉద్యమాన్ని హైజాక్ చేసి రాజకీయ పార్టీ నడుపుతున్నప్పుడు నడుపుకోవాలి. కానీ వాళ్లకు మనము ఎందుకు వాళ్ళతో కలిసి మనం ఉద్యమంలో వెళ్ళే అవసరం ఏమున్నది? ఎన్నికలు వచ్చినాయి, తెలంగాణ రాలే. ఉప ఎన్నికలు వచ్చినాయి, తెలంగాణ రాలే. మరి అందులో జాక్ ఎందుకు ఉదారంగా ఉండి రాజకీయ పార్టీలతో తిరిగిందనేది మనం ప్రశ్నిస్తాం. అయితే ఈ చర్ణకోల పట్టే జాక్ పట్టలేదు. ఆ జాకులకు చక్కగా నడిపేందుకు చర్ణకోల పట్టిన సంఘాలు చాలా ఉన్నాయి. ప్రజలు పట్టినారు. కాబట్టి మనం అంటాం, ఇది తెలంగాణ ఉద్యమాన్ని 57 సంవత్సరాల ఉద్యమం నడిపించింది ప్రజలు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉన్న ఉద్యమం, ఉద్యమ నాయకత్వం, ప్రజల నాయకత్వం వహించిన ఉద్యమం. కాబట్టి ఎన్నోసార్లు ఈ ఉద్యమాన్ని అమ్మే ప్రయత్నం బజార్లో తాకట్టు పెట్టినారు. తక్కట్లేసి బాటలేసి కూడా తాకట్టు పెట్టినారు. కానీ ప్రజల చేతిలో, ఆ చర్ణకోల ప్రజల చేతిలో ఉన్నది. ఈ చాకు చేతిలో కూడా లేదు. ఆ చర్ణకోల ప్రజల చేతిలో ఉన్న చర్ణకోలకు కూడా జాకు మెడలు పొంచగలిగింది ప్రజల చర్ణకోల. అప్పుడు జాకు కూడా ఇందులో మమేకమైనప్పుడు అప్పుడు ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రతి దగ్గర కూడా మనం నిలుపుకోగలిగినాం. కానీ ఇన్ని సంవత్సరాలు అవడం చాలా బాధాకరమైన విషయం. అంటే తెలంగాణలో ఈ 57 సంవత్సరాల్లో 44 సంవత్సరాలు ఎంతైతే ఈ తెలంగాణను సీమాంధ్ర ప్రభుత్వం విధ్వంసం చేసిందో, ఎన్ని వనరులు అయితే పోయినాయో, అంటే సింగరేణిలో 123 సంవత్సరాలు ఎంత బొగ్గుపోయిందో ఈ 13 సంవత్సరాలు. ఇదే 13 సంవత్సరాలలో బయ్యారం కానీ 25 సంవత్సరాల కోసం అగ్రిమెంట్ అయినోడు 5 సంవత్సరాలనే 25 సంవత్సరాలు ఎంతైతే అది తీసుకుపోవాలనో మైక్ తీసుకుపోయినాడు. ఎట్లా తీసుకుపోయాడు? 2004లో ఎన్నుకున్నాం, మిమ్మల్ని 2001 ఎన్నుకున్నప్పుడు జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఎన్నుకున్నాం, మున్సిపాలిటీస్ ఎన్నుకున్నాం. 2004లో నువ్వు ఎవరితో చేతగట్టినా నేను ఎన్నుకున్నాం కూడా. మేము తెలంగాణ మేనిఫెస్టోలో పెట్టాడు, అందుకోసం ఏర్పడ్డది. ప్రజలు ఓట్లేసాం. మరి ఎన్నుకున్న తర్వాత ప్రభుత్వంలో కూడా చేరిన తర్వాత భయంకరంగా ఈ 44 సంవత్సరాలు ఎంతైతే
తెలంగాణ దోచుకోబడదు. నీటిని కానీ, భూమిని కానీ, ఉద్యోగాలు కానీ, వచ్చిన నిధులను కానీ, ఇంకా 12 మనకు తెలుసు, రోజు మాట్లాడుతున్నాం. అవన్నిటిని ఎంత దోచుకోబడ్డాయో ఈ 13 సంవత్సరాల నిన్నటి వరకు అంత దోచుకోబడ్డది, ఇప్పుడు దోచుకోబడుతున్నది కూడా.